సార్ ఇక్కడ కొంచెం అన్న చూడన్న దగ్గర అందరూ చెప్పాలమ్మా సార్ గట్టిగా చెప్పు సార్ స్లోగన్ జ్ఞాన మహర్షి శ్రీ మెగా మురళి గారికి ఫర్ యువర్ బర్త్డే బికాజ్ యు ఆర్ స్పెషల్ లైఫ్ ఈజ్ ద గ్రేటెస్ట్ అడ్వెంచర్ ఫర్ ద వరల్డ్ ఈజ్ ఏ వండర్ఫుల్ ప్లేస్ that reveals at each turn in the road unexpected new beauty and grace. Satamanam bhavati satayaha purushasmaitetendriya ayushevendriya pratitishati. May every minute of your day be happy, warm and bright. May all your favorite hopes and dreams turn out exactly right. May special His choicest blessings on you today and every day. Henceforth to live full 100 years in sound health, joyously. Arogyame Mahabhagavaya Jyotirgamaya Jyotirma Aprutangamaya Om Shanti Shanti Shanti. నవ్వుతూ జీవించటం ఒక కళ. మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి నవ్వు ఒక దివ్య ఔషధం. క్లాప్స్ 60 వరకు 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 34, 35, 36, 37, 38, 39, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Mega Murali. God bless you. God bless you. God bless you. Happy birthday ఇద్దరికి. 16 కపుల్స్. ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి ఆనందంగా.
Happy birthday to the couple. రత్నం గారు హో 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 కూర్చోండి సార్. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతహీ పుష్పసంకాశం ఆరనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ప్రాతస్మరామి గణనాదమనాదబంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండన చండదండం ఆసండలాది సురనాయక బృందవంజం. ఓం శ్రీ మహాగణేశాయ నమః. మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మమోపాత్తవినికక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణः ద్వితీయపరార్ధే శేషవరాకల్పే వైవస్వతమన్వంతరే కలి విజయప్రద పాదే గంధే పీఠే దత్తవర్షంకంఠే నేరో దక్షిణదివ్యాః శ్రీ విశ్వావసూ నామ సంవత్సరే దక్షిణాయనే హేమంతఋతు పౌష్యమాసే బహుళపక్షే కన్యాతి దివ్యాం దేవాసురే శుభనక్షత్ర శుభయోగ శుభకరణే ఏం విశేషం విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ गोत्रोद्भवस्य मुरलीनामधेयस्य धर्मपत्नी समेतस्य क्षेम स्थैर्य विजय अभय आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं चिन्तितमनोरथसिद्ध्यर्थं सकलदेवताराधनं करिष्ये. शतमानं भवति शतायुः पुरुष शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. दिव्यसाकेतरामानुग्रहप्राप्तिरस्तु. सकलदेवतानुग्रहप्राप्तिरस्तु. कुलदेवतानुग्रहप्राप्तिरस्तु. ग्रामदेवतानुग्रहप्राप्तिरस्तु. नवग्रहदेवतानुग्रहप्राप्तिरस्तु. अश्वत्थामा बलिर्व्यासो हनुमंशुभीषणः परशुरामश्च सप्तैते चिरञ्जीविनः सप्तैतां संस्मरे नित्यं मार्कण्डेयाष्टमं जीवेद्वशर्तं प्राज्ञः अपमृत्युर्जिता. शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. दीर्घमायु. చెప్పాలి సార్, అందరూ చెప్పాలి స్లోగన్. లైవ్ మనం పెట్టలేదు సార్. చప్పట్లు చప్పట్లు. హో 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 హో. Ho 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 ho. అంటే మేడం ఇటు చూడండి. తక్కువే మళ్ళీ మళ్ళీ తలుచుకోవాలని చెప్తున్నాను. మెగామురళి గారి జన్మదిన సందర్భంగా లాఫింగ్ క్లబ్ సంస్థాపకులు వెంకటాచార్య గారు ఆరోగ్యాన్ని అందిస్తారు. ధ్యాన యోగిగా మెగామురళి గారి ఆధ్యాత్మికతను బోధిస్తారు. మెగామురళి గారు మీది మెగా కుటుంబం. మీకు సాయిబాబా ప్రత్యక్ష దైవం. అనురాధ అయింది మీ సతి. మీ అడుగు తేడాలో నడిచింది ఆ పడతి. రామకృష్ణ మఠం మీకు దారి చూపింది. స్వామి రంగనాథానంద దీక్షను అందించింది. బ్రహ్మర్షి పత్రిజీ ప్రియ శిష్యులు మీరు. ధ్యాన ఋషి బిరుదాంకితులు అయినారు. సివి రామన్ సొసైటీ వారు ధ్యాన యోగి అవార్డు అందించారు. లయన్స్ క్లబ్ నుండి అందుకున్నారు. ఉత్తమ సంఘ సంస్కర్త అవార్డు మీరు. జైన్ మందిర్ ఇచ్చింది ధర్మాత్మ అవార్డు. నార్త్ అమెరికా నుండి వచ్చింది డాక్టరేట్. లలిత కళా మండలి వారు నారాయణ గురు బిరుదుతో సత్కరించారు. మానస సరోవరాన్ని వీక్షించారు. శివానుగ్రహాన్ని పొందగలిగారు. కలలో బాల సాయిబాబాను దర్శించారు. ఇళ్లలో బాబా మందిరాలు నిర్మించారు.
ఆధ్యాత్మికత మీ ఆయుధం. ఆడంబరాలకు మీ జంట బహు దూరం. అద్భుతమైన సందేశాలు వినిపిస్తారు, అనంతమైన సేవలు అందిస్తారు. లాఫింగ్ క్లబ్కు స్థలాన్ని కేటాయించారు, మీ విశాల హృదయాన్ని చాటుకున్నారు. భగవద్గీత సారాంశాన్ని సరళతరం చేశారు, ఆ భగవంతుని కృపకు దగ్గరయ్యారు. మీరు అందుకున్న అవార్డు ధ్యాన ఋషి, మీ అర్ధాంగికి అందిన అవార్డు ధ్యాన సరస్వతి. మీ సంతానం ముగ్గురు మీ సంతోషానికి వారసులు. ధ్యాన యోగిగా మీ జీవితం ధన్యం. ధన్యులను చేసింది మీ పరిచయం. ధన్యవాదాలతో మరొకమారు జన్మదిన శుభాకాంక్షలతో మెగామురళి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సూర్య శర్మ గారు చేనేత వస్త్రం ఇప్పుడు జాబ్ చేస్తాడు. మన లాఫింగ్ క్లబ్ సీనియర్ మాస్టర్, ఈయన కూడా సీనియర్ మెంబరు కాబట్టి స్టార్టింగ్లో ఇక్కడ వచ్చినప్పుడు రెగ్యులర్గా వచ్చారు కాబట్టి చాలా ధ్యాన యోగి కూడా ఆయన. ఒకసారి గట్టిగా చెప్పండి. సీనియర్ బాలరాజు గారు మెగామురళి గారిని చెప్పాలమ్మా సార్, చెప్పాలి. శెట్టి గారు శాల్వతో సత్కరిస్తున్నారు మెగామురళి గారిని. మా గురువు గారు స్థాపించిన ట్రస్ట్కి చిరు విరాళము 3,000 మన గురువు గారు స్థాపించిన ట్రస్ట్కి చిరు విరాళం 3,000 రూపాయలు ఇస్తున్నాను. ఇందాక దగ్గర పెట్టుకోదా మూతికి వారు తెలిసిన కవిత్వం వారు చెప్పారు. మూతి దగ్గర పెట్టుకో. నాకు తెలిసిన జోకులు చిన్న చెప్తున్నా. పెద్దలు పెద్దలు చాలా చాలా ఆలోచించి కొన్ని నియమాలు పెట్టారు. కొన్ని నియమాలు పెట్టారు. దానివల్ల మనం కొన్ని పాటిస్తున్నాం. ఆ నియమాలు పెట్టేప్పుడు మనం పాటించాం. ఏం చేశారంటే భార్యాభర్తలకి పెళ్లి 3 ముళ్ళు అయిన తర్వాత పంతులు గారు చెప్తారు పెళ్లి కొడుకుతో, బాబు మీరిద్దరు కూడా ఒకరయ్యారు, మీరు ఎక్కడికి వెళ్ళినా నీ భార్య చెయ్యి పట్టుకొని నువ్వు తీసుకెళ్ళిన ఆయన చెయ్యి ఎప్పుడు వదలక. అప్పుడు పెళ్లి కొడుకు అంటాడు, స్వామి ఎందుకు చెప్పానన్నా,
అమ్మ చెయ్యి వదిలేస్తే బట్టల కొట్లు దూరిపోతారు తల్లి. మేడం గారు అలాంటి మేడం గారు కాదు. మెగా మురళి గారిని శాల్వతో సత్కరిస్తారు. ఇది రన్నింగ్ ఉంది ఇప్పుడు ఏం చేయను, ఇది ఒక్కటే వస్తుంది. ఇప్పుడు మోహన్ కుమార్ గారు చేనేత వస్త్రంతో సార్ ఫోటో కట్టం. మెగా మురళి గారి ఫ్రెండ్ వీరభద్రారెడ్డి గారు ఇప్పుడు సార్ జన్మదిన సందర్భంగా ఒక చిన్న శిష్యుడు ఓకే పూల ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. కాబట్టి మన ధ్యాన సాయిబాబా మందిరాన్ని కూడా విజిట్ చేసి చాలా ఆనందపడ్డారు. కాబట్టి ఆయన ప్రోత్సాహం చాలా ఉంది. ఒకసారి మరొకసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ. ఇప్పుడు రాములు గారు, రాములు జూనియర్ సార్ ఫోటో మహేష్ బాబు ఓకే చెప్పాలి. ఇప్పుడు బాలరాజ్ అండ్ సరిత గారు చెప్పాలి. మహేశ్వరరావు విజయలక్ష్మి గారు చూడు వచ్చిందా శాల్వతో సత్కరిస్తారు. ఫోటో వచ్చినావు కదా, వచ్చాను రాదు ఏం రా. ఇంకా అలిసిపోయారు. గ్రూప్ ఫోటో దిగాలి, రావాలి, పాట పాడాలి. ఒక్కసారి అందరు వస్తే సారు ఇప్పుడు మెగా మురళి గారు 2026 క్యాలెండర్ ని ఆవిష్కరిస్తున్నారు. కెమెరా మేడం నీ పేరేం పేరు? చిల్లి. మేడం అరుణ్ జ్యోతి గారు వాళ్ళ హస్బెండ్ ఆయన కూడా ఖైరతాబాద్ గణపతి ఉన్నారు కదా, ఆ కమిటీ మెంబర్. గణపతి లేదు, గణపతి టెంపుల్ మనము ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ గణపతి, పెద్ద గణపతి ఉన్నారు కదా, ఆ కమిటీ మెంబర్స్ వాళ్ళ ఎవ్రీ ఇయర్ చక్కగా జరిపిస్తుంటారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టారు వారి కూడా. తీసుకొని
దీనికే అది తర్వాత ఇద్దాం అందరికి. కొద్దిగా వెనక జరగండి. కొంచెం కొద్దిగా వెనక, కొద్దిగా బ్యాక్ జర. వెనక్కి వెనక్కి ప్లీజ్ అందరూ. హో హో ఆహాహా. హో హో ఆహాహా. హో హో ఆహాహా. హో హో ఆహాహా. హో 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 ఆహాహా. 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 షాపింగ్ క్లబ్ సోదరి సోదరులందరికీ ముఖ్యంగా చాలా లాఫింగ్ క్లబ్ లో నేను పుట్టి లాఫింగ్ క్లబ్ లో నా జన్మదినోత్సవం 16 సంవత్సరాలు. జ్ఞానం నేర్పించడానికి వచ్చాను. సో ఆ జ్ఞానంలో మునిగిపోయాను నేను ఇక్కడ. ఎందుకంటే బుద్ధ భగవానుడు చెప్పాడు, ఆయన 7 గడియల్లో ఆ యొక్క వటవృక్షం కింద కూర్చొని ధ్యానం చేసి 7 గడియల్లో జ్ఞానోదయం పొందాడు. ఆయన పొందిన తర్వాత ఆయన తెలుసుకున్నది ఏంటంటే జ్ఞానం అనేది బయట లేదు, జ్ఞానం అనేది అంతరంగంలో ఉంది అందరికీ. ఆ యొక్క అంతరంగంలోకి ప్రవేశించాలంటే, ఆత్మ సన్నిధి చేరాలంటే ఆనా పాన సతి అన్నాడు ఆయన. ఆనా పాన సతి అంటే ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడి ఉండడం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉండడం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉంటే ఏమొస్తుంది అంటే బుద్ధత్వం వస్తుంది. అంటే అందరు కూడా బుద్ధిమంతులు అవుతారు, అంటే జ్ఞానవంతులు అవుతారు. అందుకే ఆయన మొట్టమొదటి ఏం చెప్పాడంటే బుద్ధం శరణం గచ్చామి అన్నాడు. ఒకసారి అనుకుందామా, బుద్ధం శరణం గచ్చామి. ఆ తర్వాత ఏమన్నాడంటే ఆయన సంఘం శరణం గచ్చామి. అంటే సంఘంలో అంటే మీరు నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ బుద్ధిని అందరికీ పంచాలి, సంఘంలో అందరికీ అందివ్వమని చెప్పాడు ఆయన. కాబట్టి మొట్టమొదటి ఏమన్నాడు బుద్ధం శరణం గచ్చామి, తర్వాత ఏమన్నాడు సంఘం శరణం గచ్చామి, తర్వాత ఏమన్నాడు అంటే ధర్మం శరణం గచ్చామి. ధర్మం శరణం గచ్చామి. ఏంటయ్యా ధర్మం అంటే చేతలోని న్యాయము, చేతలోని వినయము, దాని పేరు ధర్మము. అంటే వ్యవహారాలు మనం చేస్తుంటే న్యాయబద్ధంగా ఉండాలి, వ్యవహారాలు చేస్తుంటే వినయబద్ధంగా ఉండాలి, అహంకారపూరితంగా కాదు. సో దాని పేరు ధర్మం అని బ్రహ్మర్షి పత్రిజీ మనందరికీ వర్ణించి చెప్పడం జరిగింది. కాబట్టి 3 చెప్పాడు బుద్ధ భగవానుడు. ఒకటేమన్నాడు, రెండోది, మూడోది, ఈ 3 చెప్పాడు. చివరికి ఆ యొక్క పత్రిజీ ఏమన్నాడంటే ధ్యాన గురువు ఆయన, ధ్యాన మహర్షి ఆయన ఏమన్నాడంటే బ్రహ్మర్షి అయ్యాడు. ఆయన ఒకటి చెప్పాడు. ఆయన ఏమన్నా అంటే ధ్యానం శరణం గచ్చామి. చెప్పండి, ధ్యానం. మనందరం ధ్యానం చేసుకున్నట్లయితే మనం శారీరకంగా ఏబిసి లాఫింగ్ క్లబ్ ఏదైతే ఉందో అద్భుతమైనటువంటి క్లబ్, దాన్ని మనం కాపాడుకోవాలి. సో ఆ క్లబ్ని కాపాడుకుంటే మనం ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉంటాము, ఎక్కువ కాలము సంఘంలో ఉంటాం. మనం అంటే మనం ఇక్కడ తెలుసుకున్న విషయాలు మన కుటుంబంలో చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళకు అందదు, తెలియదు. చాలా మటుకు మనము చూస్తాము, ఎక్కువ మటుకు సమయాన్ని బయటి వారు కేటాయిస్తున్నారు. ఎలా అంటే పక్కవాడి ముచ్చట్లు, ఆ ఇంటి కబురు, ఈ ఇంటి కబురు, ఆ అమ్మ యొక్క సోది, ఈ అమ్మ సోది, ఇవన్నీ చెప్తా ఉంటారు. దానికి సమయం ఎక్కువ ఇస్తుంటారు, విమర్శిస్తుంటారు. కాబట్టి అలాంటి విమర్శలు మనకు అక్కర్లేదు. ఎందుకంటే మనం అలాంటి వినడం మూలంగా మనలో ఉన్న జ్ఞానము అది తగ్గిపోతుంది, అంటే కరిగిపోతుంది, ఐస్లా కరిగిపోతుంది. కాబట్టి మన ఏబిసి లాఫింగ్ క్లబ్ లో ఉన్నటువంటి ఆల్ ద సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కూడా
ఆ యొక్క సంఘానికి ఆదర్శవంతులు కావాలి. కాబట్టి అందరూ కూడా బుద్ధిమంతులయ్యారు. కానీ ఆ బుద్ధిని ఏం చేయాలంటే అందరికి పంచాలి సంఘంలో. కాబట్టి సంఘంలో పంచిన తర్వాత అది మనము ధర్మ కార్యం నెరవేర్చిన వాళ్ళు అవుతాము. ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకున్న వాళ్ళు అవుతాము. ఇంకొకటే అనుకోండి, మీరు ఈ జన్మ ఆఖరి జన్మ. ఎంతకాలం మనం ఇక్కడ ఉండాలో ఉండి సేవ చేసి మనం ఆఖరి జన్మ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మరి మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మేఘా అనురాధ గారు, మరి మాది 70 సంవత్సరాలకు అడుగు పెట్టాము. అంటే జీవితంలో ఎక్కడైనా మార్పులు 70% మార్పులు తెచ్చుకుంటే వీఆర్ సక్సెస్. కాబట్టి ఫస్ట్ క్లాస్ లో సక్సెస్ అయినట్టే లెక్క. 70 పైన ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ 60 పైన వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కూడా అంటే ఇక్కడ ఏబీసీ లాబన్ క్లబ్ లో అందరు కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్సే మనం అందరం కూడా. కాబట్టి మరి ఈ సందర్భంగా మీకు అనురాధ గారు తన అనుభవాన్ని తెలియజేయాల్సింది కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు బర్త్డే 10 సంవత్సరాలు 10 రోజులు. నాకు 60 సంవత్సరాలు ఇప్పుడు అడుగు పెట్టాను. మరి 10 రోజులు జనవరి 10 సంవత్సరాలు తేడా మా ఇద్దరికి. 10 సంవత్సరాలు 10 రోజులు తేడా. 10 సంవత్సరాలు 10 రోజులు. జనవరి 6 to 16. మా బాబు 27. ముగ్గురు బర్త్డే ఒకే మంత్లో. మరి ఏం లేదు, అందరూ వచ్చాము. లాఫింగ్ క్లబ్లో చాలా హ్యాపీగా ఎంజాయ్గా గడిపాము. మరి దానికి తోడు ధ్యానం కూడా చేసాము. అందరికీ ధ్యానం తెలుసు. చాలా మందికి, ఎక్కువ మందికి చెబుతూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాము. 10 మందికి కూడా పంచాలి అని నా కోరిక. మీతోటి ఈ బర్త్డే చేసుకున్నందుకు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంది. అమ్మా చూడు. మురళి గురువుకు వందనాలు. పిరమిడ్కు ఆనందాన్ని పంచుకున్నాము. కాబట్టి ప్రతిరోజు కూడా మనం అంతా ఆనందాన్ని పాల్పంచుకుంటున్నాము. ఈ సందర్భంగా మరి న్యూ బాడీ మనకి ఎలక్ట్ అయ్యారు. కాబట్టి వాళ్ళని నా తరఫున సన్మానిస్తాను, శాల్వా సన్మానం. కాబట్టి యాదగిరి గారు, మహేష్ రావు గారు ఇటు రావాలి. ముందు అక్కడ అప్పుడే మొదలు పెట్టకండి ప్లీజ్. మెగా మురళి గారు పిలుస్తున్నారు. యాదగిరి గారు అది కాదు, వేరే మీరు వినట్లే. మన సెక్రటరీ గారు నాగేశ్వరరావు గారు ఇప్పుడు కొంచెం లేడు. యాదగిరి గారు మోటివేటర్. అందుకే బ్రహ్మన్నది. మహేశ్వరరావు, ఉమా మహేశ్వరరావు మోటివేటర్ 2. బాలరాజ్ జూనియర్ మోటివేటర్ జూనియర్. ఇప్పుడు బోస్ బాబు గారు అడ్వైజర్. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఇప్పుడు కనకదుర్గ గారు. ప్రెసిడెంట్ గారికి మీరు సెక్రటరీకి ఇచ్చారు.
మర్చిపోయా పేరు ఓకే, ఇప్పుడు చారి గారికి మర్చిపోయారు, తీసుకొచ్చారు. మేడం రండి, లక్ష్మి గారు. ఇప్పుడు చారి గారికి మెగా మురళి గారు సాయి శ్రీరామ్ గారు, సాయి శ్రీరామ్, శ్రీరామ్ గారు సాయిబాబా టెంపుల్ అడ్వైజర్. అలాగే ఈ ఆధ్యాత్మికమైనటువంటి కొన్ని ఉన్నాయి, సెక్రటరీ గారికి అందజేస్తున్నాను. అందరికీ ఓకే. ఈ సందేశం చెప్పిందా? చెప్పాను కదా, అయిపోయిందా? ఇందాక చెప్పాను. అందరికీ ఫలారాలు ఉన్నాయి, అందరూ మనస్ఫూర్తిగా స్వీకరించి మా ఆనందింపజేయాలని కోరుతున్నాను. మాట్లాడారు కదా మీరా? గణపతి 70వ వసంతంలోకి అడుగుపెట్టి ఏబీసీ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నందుకు నేను సంతోషపడుతున్నాను. ఉదయం పొద్దున మీ అందరి నవ్వులు అంటేనే పువ్వులు, ఆ నవ్వుల మధ్యలో మా బావగారు జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. అందరము ప్రతిరోజు నవ్వుతూ మనం ఉదయాన్ని మొదలు పెడితే ఆ రోజంతా నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటాము. నవ్వును మించిన టానిక్ ఇంకొకటి లేదు. అందరం ఈ రోజు ట్యాబ్లెట్లతో బ్రతుకుతున్నాము. అలాంటి ఈ రోజుల్లో మనము ఈ నవ్వులతో మనం ప్రారంభిస్తే ప్రతిరోజు సాయంత్రం వరకు మనం హ్యాపీగా మనము ఉండగలుగుతామని చెప్పి ఈరోజు మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా ఏబీసీ లాఫింగ్ క్లబ్ మెంబర్స్ అందరికీ ఖైరతాబాద్ పెద్ద వినాయకుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. మీరందరూ కూడా అక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. మేమందరం అక్కడ ఉంటాము. ఈ రోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక శుభదినము. శ్రీ మెగా మురళి గారు, ధ్యాన మహర్షి మెగా మురళి గారు లాఫింగ్ క్లబ్కి ఆప్త మిత్రుడు, శ్రేయోభిలాషి, అన్ని వేళలా లాఫింగ్ క్లబ్ అనుబంధంతో ఉంటారు. ఆయన మన లాఫింగ్ క్లబ్ చేసిన సర్వీస్ అందరికీ తెలిసిన నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కోరిక చాలాసార్లు ఆయన